హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 తుది దశకి చేరుకునే కొద్దీ అంచెలంచెలుగా ఉత్కంఠతని పెంచుతూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ని బిగ్ బాస్ ఊహించని రేంజ్లో జరిపించిన సంగతి తెలిసిందే. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఒక్కొక్కరుగా వచ్చి నామినేషన్స్ ప్రాసెస్ని అయితే ముగించారు. దీంతో మొత్తం 5 మంది ఈ వారం నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 5 మంది కంటెస్టెంట్స్ కూడా పాత కంటెస్టెంట్స్, అంటే వైల్డ్ కార్డ్స్ కాకుండా ఈ సీజన్ ప్రారంభంలో ఉన్నటువంటి కంటెస్టెంట్సే కావడం, అలాగే ఇందులో నలుగురు ఏకంగా కన్నడ బ్యాచ్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్లో ఉండడం నిజంగా ఆశ్చర్యపడాల్సిన అవసరం అని చెప్పవచ్చు. మొత్తం 5 మంది నామినేషన్స్లోకి వచ్చారు. నబీల్, నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్, యష్మి. మరి ఈ 5 మందిలో ఈ వారం 2 ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 11వ వారం నో ఎలిమినేషన్ చెప్పడంతో 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ బిగ్ బాంబ్ అయితే పేల్చారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ 5 మందిలో ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇక మొదటి స్థానంలో ఓటింగ్లో దూసుకుపోతున్నాడు షేర్కా బాప్ నబీల్ ఆట తీరుతో రెచ్చిపోవడం, మాట తీరుతో ఎక్కువ మాట్లాడుతుండడంతో నబీల్కి ఈ వారం ఓటింగ్ అయితే వీరోచితంగా జరుగుతుంది. అలాగే నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్, యష్మి అందరూ ఒకేసారి నామినేషన్స్లోకి రావడంతో వీరికి ఓటింగ్ షేర్ అవుతుండడంతో వీరు మిగిలిన స్థానాలలో కొనసాగుతున్నారు. ఇక నబీల్కి 36% ఓటింగ్ జరగగా నిఖిల్కి కేవలం 30% ఓటింగ్ మాత్రమే జరిగింది అని చెప్పవచ్చు. అయితే ప్రేరణ, పృథ్వీరాజ్, యష్మి ముగ్గురు నామినేషన్స్లో ఉన్నప్పటికీ నిఖిల్కి ఏకంగా 30% ఓటింగ్ జరిగింది అంటే నిజంగా ఆశ్చర్యపడాల్సిన అంశమే. అయితే నిఖిల్ ఈ వారం రోజుల్లో ఆటపై ఎక్కువ దృష్టి పెట్టి టాస్కుల్లో వీరోచితంగా ఆడితే ఖచ్చితంగా ఓటింగ్లో టాప్లోకి చేరడం కూడా సాధ్యమే అని చెప్పవచ్చు. ఇక 3వ స్థానంలో ప్రేరణ కొనసాగుతుంది. ప్రేరణకి ఇప్పటి వరకు 14% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ప్రేరణ ఈ వారం ఫ్లిప్పింగ్ స్టార్గా మరోసారి పెద్ద మిస్టేక్ అయితే చేసింది అని చెప్పవచ్చు. సీత వచ్చిన సమయంలో రోహిణి గురించి ఫ్లిప్ అవుతూ మాట్లాడటంపై ప్రేరణకి బాగా ఇంపాక్ట్ అయితే అయ్యింది అని చెప్పవచ్చు. ఇక 4వ స్థానంలో పృథ్వీరాజ్ కొనసాగుతున్నారు. పృథ్వీరాజ్కి ఇప్పటి వరకు 11% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఈ వారం ఓటింగ్లో డేంజర్ జోన్లో యష్మి 5వ స్థానంలో కొనసాగుతుంది. యష్మికి కేవలం 10% ఓటింగ్ మాత్రమే జరిగింది అని చెప్పవచ్చు. సో మొత్తంగా ఈ వారం జరిగిన ఓటింగ్ని బాగా పరిశీలించినట్లయితే నబీల్, నిఖిల్ ఇద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు అని చెప్పవచ్చు. ఈ ఇద్దరికి ఈ వారం ఎలిమినేషన్ గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక మిగిలిన ప్రేరణ, పృథ్వీరాజ్, యష్మిలలో ఇద్దరు ఒకేసారి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఏ ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారు? అలాగే ఏ ఇద్దరు బయటికి రావచ్చు అని అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.